ఇటీవల గత కొద్ది రోజుల క్రితం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నిర్వహించిన సాగునీటి చెరువుల సంఘం కమిటీ ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా జరగలేదని, కావున అధికారులు తిరిగి ఎన్నికలు నిర్వహించాలి అంటూ మండల పరిధిలోని పెద్ద బంగారునత్తం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వారి కథనం మేరకు ఇటీవల జరిగిన సాగునీటి పారుదల సంఘం ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ జరగలేదని, రాజ్యాంగ వ్యతిరేకంగా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారని, ప్రత్యర్థులకు నామినేషన్ వేసే అవకాశం సైతం కల్పించలేదంటూ ఆరోపణలు చేస్తున్నారు. వదిలినా కూడా మొత్తము మా కైళ్ళనే 5 బోర్ల నీళ్లు వెళ్తూ ఉంది. దాన్ని సమస్య తీర్చండి అని చెప్తే ఎవరు కానీ తీర్చలేదు. ఇప్పుడు ఎలక్షన్ కొత్తగా పెట్టినారు, ఎలక్షన్ అని చెప్పినారు కానీ ఎలక్షన్కి ఎవరికి కానీ తెలియలేదు. ఈ ఊర్లో దండూరా వేపించినారు. సాయంకాలం 6 గంటలకు దండూరా వేపించినారు. మార్నింగ్ 8 ఎలక్షన్ అయిపోయిందని చెప్పేసి క్లియర్ చేసేసినారు. మేము చూస్తామని చూస్తే పోలీసు వాళ్ళు మమ్మల్ని తరిమేసినారు. ఇక నామినేషన్ చేసే పద్ధతి కూడా కరెక్ట్గా ఫాలో చేయలేదు. నామినేట్ చేసే వస్తే అలో చేయలేదు ప్రజలు ఎవరిని. పోలీసు వాళ్ళు 144 సెక్షన్ అని చెప్పి అందరినీ పంపించినారు. సో ఎవరు రావడానికి అలో చేయలేదు. ఇక్కడ ఇన్ఛార్జ్గా ఎలక్షన్ వాళ్ళు ఎన్నుకున్నారు. ప్రజలు ఎవరు మాత్రం ఓటు వేయలేదు. ఒక 30% ఓటు కూడా వేయకుండా దీన్ని ఎలాంటి ఎలక్షన్ ఓటు వేయకుండా దీన్ని ఎలా ఎలక్షన్ అంటారు. దీన్ని ఫస్ట్ గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేసి బై ఎలక్షన్ కావాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కలిసి ఫార్మర్స్ అంతా దగ్గర మళ్ళీ బై ఎలక్షన్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ రోజు ఎలక్షన్ జరిగేటప్పుడు నేను ఇక్కడ వచ్చినాను. ఎలక్షన్ ఆఫీసర్ని చూసి పద్ధతి ప్రకారం మీరు నోటీస్ ప్రకారం పర్టికల్ ఓటర్ లిస్టుని ఇక్కడ అతికించాలి. ఆ విధంగా ఏది ఇక్కడ అతికించలేదు. ఓటర్ లిస్టులో ఎవరెవరు ఉన్నారని వెరిఫికేషన్ కోసం చాలామంది వచ్చినారు. వాళ్ళ పేర్లు చూడలేకుండా అందరూ వెళ్ళిపోయినారు. పోలీసుని తీసుకొచ్చి ఇక్కడ 50 మంది పోలీసుని తీసుకొచ్చి 144వ సెక్షన్ అమల్లో ఉంది, ఎవరు రాకూడదని అందరినీ కొట్టి తరిమేసినారు. ఎలా మీరు ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ నడిపిస్తున్నారని అడిగిన దానికి అది మేము చేస్తాము, నువ్వు అడగాల్సిన అవసరం లేదని చెప్పేసినారు. తర్వాత ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ జరిగిన తర్వాత అందులో 410 ఓటర్స్ ఉన్నారు. 1/3 అంటే 135 మంది హాజరు కావాలి. వాళ్ళ సంతకం పెడితేనే ఈ ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది.